హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఎస్ఎస్పి స్టడీ పాయింట్. సో మనకి టార్గెట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ మా. సో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి స్టాటిక్ జీకే పార్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. అన్ని వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మా. ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయినవి ఎక్స్పెక్టెడ్. సో ఆల్ మ్యాక్సిమం జీకే పార్ట్ని అయితే ఈరోజు క్లాస్లో మనం కవర్ చేద్దాం. ఓకేనా? సో కంప్లీట్గా వాచ్ చేయండి, అప్పుడే మీకు మినిమం అనేది రివిజన్ అవుతుంది. ఎందుకంటే మనకి వెరీ షార్ట్ టైం ఉంది, 10-15 days. సో ఈ టైంలో స్టాటిక్ జీకే పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? సో ఒకసారి మనము క్విక్ రివిజన్గా అన్ని చెక్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి మా, విచ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఏషియన్. సో ఏషియన్ అనేది ఒక కాంటినెంట్ మా. సో ఏషియన్ కంట్రీస్లో మన ఇండియా కూడా వస్తుంది. సో ఇక్కడ ఇటు సైడ్ మనం చూసుకున్నట్లయితే లార్జెస్ట్ రివర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్సర్ చెక్ చేసుకున్నట్లయితే యంగ్జీ రివర్ మా. ఓకేనా? సో యంగ్జీ రివర్ అనేది మనకి ఏషియన్ కంట్రీస్లోనే లార్జెస్ట్ రివర్. సో అలాగే మనకి వరల్డ్ వైడ్, సో వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే దీనికి కూడా ఒక నెంబర్ ఉంటుంది కదమ్మా. సో వరల్డ్ వైడ్లో చూసుకున్నట్లయితే యంగ్జీ రివర్ మనకి నెంబర్ 3 ర్యాంక్లో వస్తుంది అనమాట. ఓకేనా? సో యంగ్జీ రివర్ ఎక్కడుందమ్మా? మనకి షంఘాయ్. ఓకేనా? సో చైనా షంఘాయ్లో అటు సైడ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, హూ ఈజ్ ద ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. సో మనందరికీ ఐడియా ఉంటుంది, జస్టిస్ పినాకి చంద్రఘోష్. ఓకేనా? ద ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా మనకి జస్టిస్ పినాకి చంద్రఘోష్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, సో విచ్ మొఘల్ ఎంపైర్ అడాప్టెడ్ ద ఆలంగీర్ టైటిల్. సో ఆలంగీర్, జిందా పీర్, సో ఇవన్నీ మనకి ద మోస్ట్ క్రూయల్ రూలర్ అనమాట మొఘల్ ఎంపైర్లో. సో ఆయన వచ్చేసి మనకి ఔరంగజేబ్. హిస్టరీ క్లాసెస్ చూస్తుంటే డెఫినెట్లీ మీకు ఐడియా వచ్చేదన్నమాట. సో ఆలంగీర్ టైటిల్ ఔరంగజేబ్. సో ఔరంగజేబు ఇస్లాంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. పైన దేవుడు, కింద భూమి, మధ్యలో నేను. సో ఐ ఆమ్ ద కాంక్వేర్ ఆఫ్ ద వరల్డ్. సో నేనే లైక్ విజేత అని ఈయన ప్రకటించుకునేవాడు అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, విచ్ మొఘల్ ఎంపైర్ బిల్డ్ ద ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా. సో ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా, సో ఏ మొఘల్ ఎంపైర్ మనకి ఆగ్రాని బిల్డ్ చేసినది మనకి ఈజీగా బ్లింక్ అయిపోతుంది, ది గ్రేట్ అక్బర్. ఓకేనా? సో ద గ్రేట్ అక్బర్ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రాని నిర్మించారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, వాట్ కాజెస్ డే అండ్ నైట్ సైకిల్ ఆన్ ది ఎర్త్. సో ఇక్కడ మనం కొంచెం చూసుకున్నట్లయితే డే అండ్ నైట్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనకి నార్మల్గా సన్ ఉంటుంది కదమ్మా. సో సన్ చుట్టూ మనకి ఎర్త్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఎర్త్ ఏం చేస్తుంది? ఎర్త్ తన చుట్టూ తాను రొటేట్ అవుతూ ఈ యాక్సిస్ మీద రొటేట్ అవుతూ 1 year కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఎర్త్ తన చుట్టూ తాను తిరగటానికి ఆ టైం తీసుకునేది మనకి 24 hours. ఓకేనా? సో ఈ 24 hours మనకి డే అండ్ నైట్ చేంజ్ అవుతుంది. సో ఇది ఎర్త్ తన చుట్టూ తాను ఈ తిరిగే 24 hours మనం ఏమంటాము? రొటేషన్. ఓకేనా? ఇంకొకటి ఇంపార్టెంట్, రివాల్యుయేషన్. సో రీవాల్యుయేషన్ ఏంటి? మనకి ఈ ఎర్త్ తన చుట్టూ తాను తిరుగుతూ ఈ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది కదమ్మా. సో దాన్ని మనము రీవాల్యుయేషన్ అంటాం. సో మనకి ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది, సీజనల్ చేంజ్. సో వాట్ కాజ్ సీజనల్ చేంజ్ ఇన్ ఎర్త్ అంటే మనకి రీవాల్యుయేషన్ ఆన్సర్ వస్తుంది. డే అండ్ నైట్ మనకి రొటేషన్ అయితే సీజనల్ చేంజ్ మనకి రీవాల్యుయేషన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, రెండు గుర్తుపెట్టుకున్నాము. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిఏజీ, సో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఏ బాడీ మనకి? కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, సిఏజీ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ సిఏజీ ఎవరు మనకున్నది? గిరీష్ చంద్ర ముర్ము. ఓకేనా? సో ముర్ము గారు ఉన్నదన్నమాట ప్రజెంట్ సిఏజీ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ లొకేటెడ్ నియర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదో ఒక షిఫ్ట్లో ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతి ఎగ్జామ్లోనే అడుగుతుంటారు. సో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఫస్ట్ ఎవరి విగ్రహం మనకది? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా? సో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ది. సో ఎక్కడ నిర్మించారమ్మా? ఇక్కడ మనకి నర్మదా. సో నర్మదా దగ్గర నిర్మించారనమాట. హైట్ ఎంతమా? సో దీని హైట్ చూసుకున్నట్లయితే మనకి 182 meters ఉందన్నమాట. సో 182 metersలో ఉంది మనకి. అండ్ ఎవరు దీనికి ఆర్కిటెక్ట్ అంటే, ఆర్కిటెక్ట్ మనం చూసుకున్నట్లయితే రామ్ వి సుతూర్. ఓకేనా? సో ఇలా అయినా అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, వేర్ ఈజ్ ద బృహందేశ్వర టెంపుల్. సో చాలాసార్లు మనం వినుంటాం బృహందేశ్వర టెంపుల్స్ మ్యాక్సిమం మనకి తమిళనాడు సైడ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో లైక్ ఓల్డెస్ట్ టెంపుల్స్ మనకి తమిళనాడు సైడ్. సో బృహందేశ్వర టెంపుల్ కూడా మనకి తమిళనాడు సైడ్లోనే ఉంది. సో ఎక్కడ ఉంది మనం పర్టికులర్గా చూసుకున్నట్లయితే తంజావూరులో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, వాట్ డస్ ఇన్ఫ్లేషన్ రేట్ రిప్రజెంట్. ఇన్ఫ్లేషన్ రేట్. సో ఇన్ఫ్లేషన్ రేట్ అంటే మనకి
ఇంక్రీజింగ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకేనా. సో ఇంక్రీజ్, సో గూడ్స్ అండ్ సర్వీసెస్లో లైక్ వాట్ ఎవర్ ద గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రైస్ ఇంక్రీజ్ మనము ఇన్ఫ్లేషన్ రేట్ అంటాం. లైక్ పెట్రోల్ మనకు పెరుగుతూనే ఉంటుంది, గోల్డ్ రేట్ చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఇంక్రీజ్ అయ్యేదాన్ని మనము ఇన్ఫ్లేషన్ రేట్ అంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ ద లాంగెస్ట్ టర్మ్ ఇన్ ఆఫీస్. సో మనందరికీ ఐడియా ఉంటుంది విచ్ ప్రైమ్ మినిస్టర్, ఏ ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ కాలం రూల్ చేస్తున్నది మనకి జవహర్ లాల్ నెహ్రూ గారు. ఓకేనా. సో నియర్లీ హౌ మెనీ ఇయర్స్, 16 years, some 280 some days అనమాట, దాదాపు 16 years పైన. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఎర్త్ ఈజ్ ద లార్జెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ అపిలియాన్. సో ఇక్కడ మనం చూసుకున్నవి రెండు ఒకటి అపిలియాన్. సో అపిలియాన్ ఒకటి, అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే పెర్హిలాన్. ఫస్ట్ అపిలియాన్ అండ్ పెర్హిలాన్ ఏంటంటే, ఇప్పుడు సన్ ఉంటుంది కదమ్మా, ఓకేనా. సో సన్ చుట్టూ మనకి ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది. ఓకేనా. సో ఎర్త్ అనేది ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒకసారి, ఇక్కడ నుంచి ఇటు సైడ్ ఒకసారి. సో మనకి ఇక్కడ టూ సినారియోస్ ఉంటుందన్నమాట. సో ఇది ఫస్ట్ వస్తుంది, ఇది సెకండ్ సినారియో. సో ఈ 2 సినారియోస్లో ఒక చోట అపిలియాన్ జరుగుతుంది, అంటే సన్కి ఎర్త్కి డిస్టెన్స్ అనేది అపార్ట్, చాలా దూరం పెరిగిపోతుంది అనమాట. ఏ ఫర్ అపార్ట్ అని గుర్తుపెట్టుకోండి, అపార్ట్. సో దూరంగా, లార్జెస్ట్, ఒక డేలో దూరంగా అయిపోతుంది అనమాట, అపిలియాన్ అంటాం. ఇంకొకటి పెర్హిలాన్. సో పెర్హిలాన్ అంటే పాస్, అంటే దగ్గరగా. సో ఒక డే చాలా దగ్గరగా వచ్చేస్తుంది అనమాట సన్ అండ్ ఎర్త్, దీన్ని పెర్హిలాన్ అంటాం. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు, సో లార్జెస్ట్ డిస్టెన్స్ అపిలియాన్ అనేది ఏ రోజు. సో మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే July 4th అనేది మనకి అపిలియాన్. ఆ రోజు మనకి సన్కి ఎర్త్కి చాలా డిస్టెన్స్, లార్జెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ పెర్హిలాన్ అనేది మనకి January 3rd. సో January 3rd ఆ డే అనేది మనకి సన్ ఎర్త్ దగ్గరగా ఉంటుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆలంగిర్పూర్ ఇస్ ద ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్ విచ్ స్టేట్. సో ఆలంగిర్పూర్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ మా. సో అది ఎక్కడ ఉంది మనం చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్. ఓకేనా. సో యూపీలో ఉందన్నమాట. ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ బాడీ ఫ్లూయిడ్ ఈజ్ నోన్ యాజ్. సో మన బాడీలో ఒక్కొక్కసారి ఆక్సిజన్ తగ్గిపోతుంటుంది మా. సో దాన్ని మనము అనెక్సేమియా అంటాం అనమాట, అనెక్సేమియా. సో అనెక్సేమియా అంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి మనం హైట్కి వెళ్ళినప్పుడు లేదా డైప్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ వైరల్ డిసీజ్. వైరల్ డిసీజ్ కానిది ఏంటి అంటే మనకి చికెన్ బాక్స్ వైరస్ అనేది వైరస్, కామన్ కోల్డ్ అనేది వైరస్. ఇక్కడ వైరల్ డిసీజ్ కానిది మనకి నిమోనియా. ఓకేనా. చంద్రగుప్త మౌర్య ఎస్టాబ్లిష్ ద మౌర్య ఎంపైర్ బై డిఫీటింగ్. సో చంద్రగుప్త మౌర్య వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టరీకి సంబంధించి. సో చంద్రగుప్త మౌర్య అనగానే మనకి ఆచార్య చాణుక్య కూడా రావాలన్నమాట. ఓకేనా. సో ఆయన హెల్ప్తోనే చంద్రగుప్త మౌర్య తన సామ్రాజ్యాన్ని స్థాపించారు. నంద డైనస్టీని ఓడించేసి తన చంద్రగుప్త మౌర్య ఎంపైర్ని, సో మౌర్య ఎంపైర్ని స్టార్ట్ చేశారనమాట. నార్మల్గా నంద డైనస్టీ యొక్క సంస్థాపకుడు ఎవరమ్మా మనకి మహాపద్మనంద. సో ఎవరున్నప్పుడు చంద్రగుప్త మౌర్య అటాక్ చేశారంటే మనకి ధనానంద్. సో ధనానంద్ టైం పీరియడ్లో చాణుక్య హెల్ప్తో చంద్రగుప్త మౌర్య ధనానంద్ని ఓడించేసి మౌర్య డైనస్టీని స్టార్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్లో ఎవరు మనకు వచ్చినది, అమర్త్య సేన్. ఓకేనా. సో అమర్త్య సేన్కి వచ్చింది, మనందరికీ ఐడియా ఉంటుంది ఎందుకు అమర్త్య సేన్కి ఇచ్చారు. సో ఆయన జీడిపి వెల్ఫేర్ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట, ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్లో. బట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్నేక్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్. సో స్నేక్ బిలాంగ్స్ టు మనకు అందరికీ తెలుసు, స్నేక్ అనేది ఒక రెప్టిలా. సో రెప్టిలా జాతికి చెందినదనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద యాసిడ్ ప్రజెంట్ ఇన్ లెమన్. సో అందరికీ ఐడియా ఉంటుంది, లెమన్ లేదా పుల్లటి పదార్థాల్లో ఏ యాసిడ్ ఉంటుంది మనకి, సిట్రిక్ యాసిడ్. ఓకేనా. సో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ కూడా ఇంపార్టెంట్, మనకి మిల్క్ నుంచి వస్తుంది అనమాట లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చంబల్ రివర్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో చంబల్ రివర్ ఇస్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ మనకి యమునా. ఓకేనా. సో చంబల్ రివర్ దేని యొక్క ట్రిబ్యూటరీ మనకి యమునా నది. అలాగే నర్మదా, గంగా, గోదావరి. సో ఇవన్నీ ఇంపార్టెంట్, ఒకసారి ట్రిబ్యూటరీస్ అని మీరు ఒకసారి అలా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బౌండరీ లైన్. సో బౌండరీ లైన్, దురన్ లైన్ అనేది దేని మధ్య మనకి ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ మధ్య మన బౌండరీ లైన్ దురన్ లైన్ అంటాము. అండ్ ఇండియా చైనా మనకు అందరికీ తెలుసు మెక్ మోహన్ రేఖ అంటాము. అండ్ ఇండియా పాకిస్తాన్ రెడ్ క్లిఫ్.
సో రెడ్ క్లిఫ్ లైన్ అంటాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రామ్నాథ్ కోవింద్ మనకి 14th ప్రెసిడెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డాష్ ఈజ్ ద ఓన్లీ కాంటినెంట్ వితౌట్ డెజర్ట్. సో డెజర్ట్ లేని ఒకే ఒక కాంటినెంట్ ఏంటిమా మనందరికీ ఐడియా ఉంటుంది, యూరోప్. ఓకేనా. సో యూరోపియన్ అనేది మనకి అక్కడ ఒక్క డెజర్ట్ కూడా లేదనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వేర్ ఈజ్ ద సాంచి స్తూపా లొకేటెడ్. సో సాంచి స్తూపా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, అశోక టైం పీరియడ్లో బిల్డ్ అయినది. సో ఎక్కడుంది మనకి సాంచి స్తూపా చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్. ఓకేనా. సో మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ విచ్ బాటిల్ డిడ్ అహ్మద్ షా అబ్దాలీ డిఫీటెడ్ మరాఠాస్. సో ఏ బాటిల్లో అహ్మద్ షా అబ్దాలీ. సో మనకి బాటిల్స్ గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్, డెఫినెట్లీ అడుగుతారు. సో మనం ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ చూసుకున్నట్లయితే 1526 జరిగింది. ఎవరెవరికి మధ్య జరిగినది మనకి బాబర్కి, ఫస్ట్ మొఘల్ ఎంపైర్ బాబర్కి అండ్ లాస్ట్ లోధి డైనస్టీ ఇబ్రాహిం లోధికి మధ్య జరిగింది 1526. తర్వాత సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మనకి 1556లో జరిగిందనమాట. ఎవరెవరికి, హేముకి అండ్ అక్బర్కి మధ్య జరిగింది. అండ్ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ మనకి అహ్మద్ షా అబ్దాలీకి అండ్ మరాఠాస్కి మధ్య జరిగిందనమాట. ఇప్పుడు మనం 1761లో. అండ్ బ్యాటిల్ ఆఫ్ తెరైన్ ఇంపార్టెంట్, బాక్సర్, కాన్వా అన్వే ఇంపార్టెంట్. బాక్సర్ మనకు బ్రిటిషర్స్కి ఇండియన్స్కి జరిగిన బ్యాటిల్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ద మెటల్ దట్ కెన్ కట్ విత్ ద నైఫ్. కెమిస్ట్రీ ల్యాబ్స్లో చూస్తూ ఉంటాం ద మెటల్ దట్ కెన్ కట్, నైఫ్తో కూడా మనం కట్ చేయొచ్చు. ఆ మెటల్ ఏంటివో మనకి సోడియం. ఓకేనా. సో సోడియంని మనం నైఫ్తో కూడా కట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ 1955 డాష్ వాజ్ ద రీనేమ్డ్ యాజ్ ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్ర మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనకి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బ్యాంక్ ఆఫ్ బాంబే అండ్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్. సో ఈ మూడు కలిపి 1921లో మెర్జ్ చేశారు. సో మెర్జ్ చేసి ఏం పేరు పెట్టారు, ఇంపీరియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. ఓకేనా. సో తర్వాత ఏం జరిగింది, 1955లో ఈ ఇంపీరియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనము SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా రీనేమ్ చేసామన్నమాట. ఓకేనా. సో మనం చూసుకున్నట్లయితే 1955లో ఇంపీరియర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనము SBIగా రీనేమ్ చేసామన్నమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వాట్ వాజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఒపెక్. సో ఒపెక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిమో మనకి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో పెట్రోలియం ఎక్స్పోర్ట్ చేస్తారు కదమ్మా డిఫరెంట్ కంట్రీస్. సో వాటి యొక్క ఆర్గనైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ DPSP, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారోడ్ ఫ్రమ్ విచ్ కంట్రీ. DPSP అనేది మనకి పార్ట్ 4. సో పార్ట్ 4లో మనకి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటుంది మా. సో 52 అప్పుడు మరి ఎగ్జిక్యూటివ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది, ప్రెసిడెంట్ వీళ్ళది. సో ఆర్టికల్ 36 నుంచి 50 వరకు మనకి DPSP ఉందన్నమాట, స్టేట్ పాలసీస్. సో ఇది మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఐరిష్. సో ఐర్లాండ్ నుంచి మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా. సో మనము కాన్సెప్ట్ అదే కానీ ప్రొసీజర్ మన ఇండియర్ది అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ రీఫార్మర్ ఈస్ కాల్డ్ యాజ్ లోకహితవాది. సో లోకహితవాది మనందరికీ తెలిసినది గోపాల హరి దేశ్ముఖ్. ఓకేనా. సో లోకహితవాది అని మనం దేశ్ముఖ్ గారిని అంటాం అనమాట. సో దాదాబాయి నౌరోజీ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అంటాం అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వేర్ డూ యూ ఫైండ్ ద టెంపుల్ ఆఫ్ అంకోర్ వాట్. సో అంకోర్ వాట్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది మనకి, ఇది కంబోడియాలో ఉందన్నమాట. సో దాదాపు 10 to 25 ఎకర్స్లో బిల్డ్ చేస్తున్నారు అంకోర్ వాట్. సో ఇది బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుందన్నమాట. ఓకేనా. సో కంబోడియాలో ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో RBI ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది, 1st April 1935లో ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఓకేనా. సో నార్మల్గా ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసినది, కల్కటాలో. సో కల్కటాలో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఇప్పుడు మన హెడ్ క్వార్టర్స్ చూసుకున్నట్లయితే ముంబై. ఓకేనా. సో ముంబైలో ఉందన్నమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఇండస్ రివర్. సో ఇండస్ రివర్ దగ్గర మ్యాక్సిమం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా మనకి రివర్స్ దగ్గరే కనిపిస్తుంది, మా పరిసర ప్రాంతాల్లోనే ఉందన్నమాట. సో ఇక్కడ మన ఇండస్ బ్యాంక్ దగ్గర ఏది ఉందేమో మనకి మొహెంజోదారో. సో మొహెంజోదారో కూడా చాలా
ఇంపార్టెంట్ ప్లేస్ మా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. అక్కడ మనకి సీల్స్, పశుపతి సీల్స్ ఇట్లాంటివి అనేది అక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట. లోథల్ కూడా ఇంపార్టెన్స్. లోథల్ అనేది మనకి బాతింగ్ ప్లేస్ మా, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బయాలజీకి సంబంధించి సో ప్రోకరియోటిస్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద కింగ్డమ్ ఆఫ్ ప్రొకరియోటిస్ అండ్ యూకరియోటిక్స్. సో ఎవరైనా వినిండకపోతే ఒక్కసారి చూడండి మనం ఒకసారి పిక్చర్ చూసుకున్నట్లయితే సెల్స్. సో ఏదన్నా మనకి న్యూక్లియస్లో ఏది ఫామ్ అవ్వాలన్నా సెల్ అనేది ఇంపార్టెంట్ మా. సో ప్రొకరియోట్స్ అనేది మనకి సింగిల్ సెల్ యూనిసెల్ ఉంటుందన్నమాట, అందుకే ప్రొకరియోటిక్స్. యూకరియోట్స్ అనేది మనకి మల్టిపుల్ సెల్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని 5 క్లాసిఫికేషన్గా మనం డివైడ్ చేస్తాం. సో వాటిని మనము మొనేరా, ప్రొటిస్ట్, ప్లాంట్స్, ఫంగై, అనిమల్, ఓకేనా. సో ఇవన్నీ ఈ 5 కింగ్డమ్స్ సిస్టమ్స్ అనమాట. సో దీంట్లో ప్రొకరియోటిస్ మన కింద సో మనకి మొనేరా వస్తుంది అనమాట. మొనేరా అంటే ఏంటి లేదమ్మా, బ్యాక్టీరియా, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రొకరియోట్స్ అనేది బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్ యూకరియోట్స్ కింద మనకి ఇవన్నీ వస్తాయి అనమాట, ప్రొటిస్ట్స్, ప్లాంట్స్, ఫంగై, అనిమల్, ఓకేనా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మనకి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, ప్రొకరియోట్స్ అండ్ యూకరియోట్స్ అనేది. ప్రొకరియోట్స్ అనేది సింగిల్ సెల్, యూకరియోట్స్ అనేది మల్టిపుల్ సెల్స్. సో ప్రొకరియోట్స్ ఫస్ట్ చూసుకున్నట్లయితే మొనేరా వస్తుంది. సో మొనేరా నథింగ్ బట్ బ్యాక్టీరియా. అండ్ యూకరియోట్స్ కింద మనకి ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఫైన్. మనం చూసుకున్నట్లయితే రింగ్ ఫెన్స్ పాలసీస్ అసోసియేటెడ్ విత్ రింగ్ ఫెన్స్. సో రింగ్ ఫెన్స్ అంటే బ్రిటిషర్స్ ఒక పాలసీని తెచ్చినారు మా, వాళ్ళ ఉన్న ఆ వెల్ఫేర్ చుట్టూ మనము ఒక కంచె టైప్లో సో మన ఫెన్సింగ్ అనేది చేద్దామనేది, లైక్ సంథింగ్ వాళ్ళకి ఏవేవో తెస్తూ ఉంటారు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి. సో అలాంటిది ఒక రింగ్ ఫెన్స్ పాలసీ మా. ఎవరు ఉన్నప్పుడు వారెన్ హాస్టింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ పాలసీని తెచ్చారనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ డిసైడ్స్ ద రేట్స్ ఆఫ్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్స్ ఇన్ ద బ్యాంక్. సో బ్యాంకింగ్ ఏదన్నా మనం డిసైడ్ చేసేది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, లోన్స్ ఇచ్చేది ఏదిమా మనకి ఆర్బీఐ. సో ఆర్బీఐ ఏం చేస్తుందేమో సో కమర్షియల్ బ్యాంక్స్కి ఇస్తుంది అనమాట, లోన్స్ ఇస్తుంది, మరి వాళ్ళ నుంచి మనకు వస్తుంది. సో ఇలా ఇంత ఇంట్రెస్ట్గా ఇవ్వాలి, మరి అది జమ చేయాలి. సో ఇవన్నీ ఏది డిసైడ్ చేస్తుంది మనకి, ఆర్బీఐనే, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అజర్బైజాన్. సో అజర్బైజాన్ క్యాపిటల్ ఏంటిమా మనకి, బాకు, ఓకేనా. సో ఇంపార్టెంట్. అక్కడ మనకి పాపులేషన్ ఎంత ఉంటుందంటే 1 crore మా. యాజ్ పర్ 2019 రికార్డ్స్ ప్రకారం మనకి 1 CR జనాభా అనమాట పాపులేషన్ అక్కడ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద టెన్యూర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ. సో రాజ్యసభ మెంబర్స్ యొక్క పదవీ కాలం ఎంత మనకి, 6 years, ఓకేనా. సో 6 years మనకి రాజ్యసభ యొక్క పదవీ కాలం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్. సో ఓల్డెస్ట్ ఇండస్ వ్యాలీ సైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చూసుకున్నట్లయితే బిర్హానా. సో బిర్హానా అనేది మనకి ఓల్డెస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ప్రెసిడెంట్ అవ్వడానికి మినిమం ఏజ్ ఎంత ఉండాలి, 35 years, ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ముస్లిం ఇన్వాడర్ ఇన్ ఇండియా. సో ఇన్వాడర్ అంటే ఏంటి మనకి, అంటే లైక్ ఆక్రమించడానికి వచ్చినవాడు. సో ఫస్ట్ ముస్లిం ఇన్వాడర్ ఎవరు మనకి, మహమ్మద్ బిన్ కాసిం. సో 712లో వచ్చారనమాట, సింధ్ మీద అటాక్ చేశారు, ఓకేనా. సో మీరు ఎవరైనా హిస్టరీ క్లాసెస్ చూస్తుంటే మనకి అన్నీ అర్థమవుతుంది. 712 నుంచి 1947 వరకు మన ఇండియాలో ఏమేమి జరిగిందో అన్నీ నేను హిస్టరీ క్లాసెస్లో చెప్పాను. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ క్లైమేట్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనకి ఎస్ఎస్సి రిపీట్ అయినది. సో చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్లో ఎక్కడో ఓదో పేపర్లో టచ్ అయిన క్వశ్చన్ ఏమో, ఓకేనా. సో స్టాటిక్ జీకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ఎంటీఎస్ లెవెల్ పేపర్ ఇలాగే ఉంటుంది. ఫైన్. సో ఇండియన్ క్లైమేట్ ఈజ్ వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్. సో మన ఇండియా మీద ఏ లైన్ మా, ట్రోపికల్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో మనకి ట్రోపికల్ మాన్సూన్ టైప్ అనమాట మన ఇండియన్ క్లైమేట్, మాన్సూన్ టైప్ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ మనం ఎవరమా, అదమ్ స్మిత్, ఓకేనా. సో అదమ్ స్మిత్ మనకి ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్. మనం చూసుకున్నట్లయితే బుట్ట బొమ్మలు ఫేమస్ ఫోక్ డాన్స్ బిలాంగ్స్ టు. సో బుట్ట బొమ్మలు సో మనకి ఇటు సౌత్ సైడ్ ఉన్న వాళ్ళకి ఈజీగా బ్లింక్ అయిపోతుంది. సో బుట్ట బొమ్మలు అనేది మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఫేమస్ ఫోక్ డ్యాన్స్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఏటీఎం స్టాండ్స్ ఫర్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అనమాట. సో ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. మనం చూసుకున్నట్లయితే హూ టుక్ అవే ద పీకాక్ థ్రోన్ బిల్ట్ బై ద షాజహాన్. సో పీకాక్ థ్రోన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మా థ్రోన్ ఎందుకు ఫేమస్ అంటే దాంట్లోనే మనకి కోహినూర్ వజ్రాన్ని పెట్టించారనమాట షాజహాన్,
అందుకే అది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరమ్మా తీసుకెళ్ళినది? నాదిర్ షా. సో నాదిర్ షా తీసుకెళ్లారనమాట పీకాక్ థ్రోన్ని. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విచ్ రూలర్ సక్సీడెడ్ ద చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య ఇంతకు ముందే చెప్పాను, నంద డైనస్టీ తర్వాత మౌర్య డైనస్టీ వచ్చింది. సో చంద్రగుప్త మౌర్య తర్వాత ఆయన కొడుకు వచ్చారు, ఎవరు? బిందుసారా. ఓకేనా. సో బిందుసారా తర్వాత ఎవరు వచ్చినది? ద గ్రేట్ అశోక. ఫైన్, ఇక్కడ మనకి బిందుసారా కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ స్టాండ్స్ ఫర్. సో నీతి ఆయోగ్ అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇన్స్టిట్యూషన్, అదొక ఇన్స్టిట్యూషన్ ఇండియాని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. యాక్చువల్గా మనకి ఎన్పిసి ఉండేది సో నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనమాట. ఓకేనా. సో 2015లో ఏం జరిగింది? సో దీన్ని క్యాన్సిల్ చేసి మనకి నీతి ఆయోగ్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే వాట్ డస్ ద టర్మ్ యజుర్. సో మనకి ఎన్ని వేదాస్? 4 వేదాస్. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆల్ వేదాస్ మనకి ఇంపార్టెంట్. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క దాని గురించి రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి యజుర్వేదాలో యజుర్ అనే టర్మ్ మనకి సాక్రిఫైస్, ఏ బుక్ ఆఫ్ సాక్రిఫైజెస్ అనమాట. ఫైన్, సో నెక్స్ట్ ఓకే ఉన్నాయి ఈ పీడిఎఫ్లో. ఇవన్నీ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఒకటికి 2 సార్లు మీరు చూసి మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఆల్ క్వశ్చన్స్. సో ఈ పీడిఎఫ్ని నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని మరి రివిజన్ చేసుకోండి. హోప్ మీకు ఇది హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.